పంచెస్ వేసిన క్యారెక్టర్స్ అనుకోకుండా ఆది కళ్ళ ముందుకే వచ్చి అతనితోనే ఆడుకుంటుంటే కలగంటుంటేనే చాలా నవ్వొచ్చేస్తుంది కదా. మరి రియల్ గా ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. మీరు కనిపెట్టిన మూమెంట్ ఇది నా ఒక్కడికే సొంతం ఈ మూమెంట్. ఓ ఈ రోజు జడ్జిలు ఇద్దరు లేడీసా? ఇంకా మీరు జుట్టు సర్దుకోవడం మేము స్కిట్ సర్దుకోవడం సరిపోయింది. సరే గుడ్ నైట్, నేను పడుకుంటాను. మీరు పడుకోకండి, అందరూ పడుకుంటే ఆడియన్స్ పడుకుంటారు. మంచం అడిగితేనే ఆలోచిస్తారు, ఇక్కడ మంచం వేసి మనిషిని కూడా పెట్టారు. ఎవరిది అమ్మా? అయినా బ్యాచులర్ లైఫ్ బెడ్ మీద ఇలాంటి రాడ్లు కాక రాళ్ళు ఉంటారేంటి? పడుకుంటే ప్రశాంతంగా కల్లోకి ఏ రోజా గారు సంగీత గారు వస్తారు. అబ్బా అంతకు మించి వచ్చారు. కళ అంటే ఒక్కరు రావాలేదు, వనభోజనాలకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటరా? కరోనా వచ్చి 6 నెలలు అయింది కదరా, అందుకు 4 వచ్చినట్టున్నారు. కానీ అయ్యో ఈటీవీ వచ్చి 25 ఏళ్ళు అయింది, 25 మంది రాలా. అయినా ఏ మాటగా మాటరా, ఆరుగురిని చూస్తుంటే ఆపేస్తున్నావు ఏంట్రా? చూస్తుంటే అంటేనే యూట్యూబ్ లో చాలా రాస్తారు. ఇంకా అది కూడా చెప్తే అదే పనిలో ఉంటారు. అందరూ నిన్నే గెలుతున్నారు, నన్ను ఒకరు కూడా గెలట్లేదు. ఎవరిని గెలితే ఎడిటింగ్ లో ఉంటారో వాళ్ళకి కూడా తెలుసురా. అరే ఈ ముసుగులో అమ్మాయిని చూడరా, నాకు చూస్తుంటే ఏదేదో అయిపోతుంది. ప్రెస్ మీట్ పెట్టి ఫేస్ మీద ముసుకేసేదాకా నీకు ఏదో ఒకటి అయితేనే ఉంటది. అరే నాకు కళ వచ్చిందిరా. మరి నాకేంటి కలరా వచ్చిందా? ఇద్దరికి వచ్చింది, అందరికి తెలుసు. మళ్ళీ దాన్ని సపరేట్ గా చెప్పాలా? కళ వచ్చింది. ఇక్కడ చూస్తుంటేనేమో అక్షయ పాత్ర ఉంది. అక్షయ పాత్ర అంటే కోటీశ్వర్లు అయిపోతాం. దీన్ని తీస్తే డబ్బులు. అంటే నెల వెళ్ళి పేమెంట్లు పెంచమంటున్నామని మళ్ళీ మాలో అరేంజ్ చేసి ఉంటారు. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? అయితే ఖచ్చితంగా వాళ్ళే అరేంజ్ చేశారు. అవ్వదు. అక్షయ పాత్ర ఓపెన్ అవ్వాలంటే ఇదేంటో వాయిస్ ఓవర్ చేయమంటే ఓవర్ చేస్తారంటే తొందరగా చెప్పను. మీ కళ్ళలోకి వచ్చిన 6 కన్యల్ని మీరు పెళ్లి చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. ఈ ట్విస్ట్ ఏంట్రా? 6 కన్యలు అంటారా? పెళ్లి చేసుకుందాం రా. నేను 5 చేసుకుంటే నువ్వు ఒకరిని చేసుకో. సుధీర్ టీం సన్నీకి పంచినట్టు పంచుకో, వాళ్ళ ముగ్గురు పంచుకున్నట్టు పంచు. ఈక్వల్ గా చేసుకుందాం, ఎక్కువ చేయకు. పద. రే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక మార్గం ఉందిరా. ఏది? ఇదిగో, మొదటి ఇద్దరి దగ్గరికి వెళ్ళాలంటే ఉరుములు మెరవాలి, మేఘాలు కమ్ముకోవాలి. ఏంటి మేఘాలు కమ్ముకోవాలా? ఇంకా నయ్యం ఒకరొకరు ఎదురుగా ఉండి తుమ్ముకోవాలన్నా. ఏం లేదురా, తూర్పు దిక్కుకి వెళ్తే ఫస్ట్ ఇద్దరు వచ్చేస్తారు. ఆ ఇద్దరు కన్యలు రాత్రి ముసుగుల్లో కనపడలేదు, ఎలా ఉంటారో ఏంటో. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో ఏటి కల్లోకి వచ్చింది ఎలా? ఇటు పక్కన్నది రాత్రి కల్లోకి వచ్చింది, అటు పక్కన్నది పగల కూడా వచ్చేలా ఉంది. ఏం రాత్రి మా నడుములు చూడలేదా? చూసా, దాని నడుము మా రింగ్ అంత ఉంది, నీ నడుము రింగ్ రోడ్ అంత ఉంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? పోలీసులు పిలవమంటావా? పిలిచినారు. ఏ ఈ స్కిట్ లో అసలు పోలీస్ క్యారెక్టర్ లేదు. ఏంటి మమ్మల్ని టీస్ చేస్తున్నారా? నేను కే విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ లాంటిదాన్ని, అంత ఈజీగా పడను. నేను కే రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరోలు అంటాను, చాలా ఈజీగా పడేస్తా. మీ పని ఇలా కాదు, మా అన్నయ్యతో చెప్తా. అన్నయ్య ఉన్నాడా? మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మర్చిపోయాను. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసాను, మర్చిపోయాను. మీరు ఇలా మర్చిపోతాననే చాలా ఛానల్స్ కవర్ చేసిన చూస్తారా? అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని ఈవెంట్కి పెట్టారు, కానీ టైటిల్ వీళ్ళిద్దరికి పెట్టాలి. అది పాపం వచ్చిందా, కొంచెం గ్యాప్ వచ్చింది. ఏంటి వాడు ఎక్స్ప్రెషన్? అదే అర్థం కావట్లేదు. సేమ్ గ్యాపా? సరేగానే ఎందుకు వచ్చారు చెప్పండి ముందు. అదే నాకు ఎంత తిన్నా తరగనంత ఆస్తుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లా. అయ్యి బాబు, ఎంత తిన్నా తగినంత ఆస్తుందట. మనం చేసుకుందాం చెల్లి. సరే అరే వాళ్ళు ఒప్పుకున్నారు, నేను దీపుని చేసుకుంటా. చేసుకోరా, వచ్చిన వాళ్ళందరూ నువ్వే చేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తుంటా.
నాకు ఈ గజలక్ష్మి ఓకేరా, నేను దీంతో 7 అడుగులు నడుస్తా. దాంతో 7 అడుగులు అయితే ఇంక నీకు 6 అడుగులే, కప్పేయడమే మనకు పెళ్ళి అయిపోయినట్టే. పెళ్ళి అయిపోయినా ఇదిగో గదంతా రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. నువ్వున్నా నేను వచ్చేస్తా. ఇద్దరు అయిపోయారా? 6 కన్యల్లో 2 కన్యలను పెళ్లి చేసుకున్నాం, ఇంకా 4 కన్యలను చేసుకోవాలి. ఇప్పుడు పడమర దిక్కుకి వెళ్దాం. అల్లరి వెలువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా. ఏంట్రా రాత్రి కల్లోకి ఇది కూడా వచ్చిందా? ముసుగు తీస్తే అలా ఉంటారు. ఇంతకీ ఎందుకు వచ్చారు? అదే రష్యాలో వ్యాక్సిన్ వచ్చింది కదండి, అవును. అది ఇండియాలోకి వస్తుందంట, మీ మీద ప్రయోగిద్దామని. అమ్మో ఒకళ్ళు వికటిస్తే హే, ఎంత వికటించినా ఎంతకంటే ఏమైతే చెప్పండి. ఏంట్రా 9 మైకులు దీనికే పెట్టారు, ఎంత సౌండ్ అవుతుంది? నా వాయిస్ గాని ఇళయరాజా గారు వింటే ట్యూన్ కడతారు. ఇది ఆయన ఇంటే కట్టేసి కొడతారు. నన్ను ఏమన్నాను, నా చెల్లిని ఏమనుకు. నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచారు. మరి మీరేంటి ఇంత ఘోరంగా పెరిగారు? ఏయ్! మా అక్కని ఏమనంటే నేను కుక్కని కొట్టినట్టు కొడతా. ఏమంటుందిరా? వాళ్ళ అక్కన కొట్టినట్టు కొట్టిద్దంట. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పండి. ఏం లేదండి, నాకు కోట్లకి ఆస్తి, కానీ అమ్మాయిలు లేరు. ఒసే కోట్ల కాస్తుందంటే ఈ సంబంధం దక్కితే మళ్ళీ మన పెళ్లి జరగమేమోనే. నాకు జరిగింది, నీకే డౌట్. చేసుకుందామే. సరే నీ మాట ఎందుకు కాదంట, పద. క్వశ్చన్లు ఏం లేవురా, ఇది నీకు అది నాకు. ఇదిగో గది రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. మామూలుగా రెడీ చేయండి. వెళ్ళిపో. 6 4 క్లోజ్. ఇద్దరు ఇంకా దక్షిణ దిక్కు. చెమ్మ చెక్క చేమంతులో చెంప చుక్క సంపెంగలో కన్నె బొగ్గ కవ్వింతలో. ఒరే ఏంట్రా అది కూడా కన్యా? ఇది కన్య, అది కన్య. ఏంటి మీరిద్దరు? మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఆ? అదే కవల పిల్లలం మేము. కొంపతీసి మీ అమ్మ పేరు కవలా? మా అమ్మ పేరు కవల కాదు, మేము ట్విన్స్ అని చెప్తున్నా. ట్విన్స్? ట్విన్స్ ఉంటే చూడరా, గుచ్చుకోవాలన్నది. వాళ్ళిద్దరు ట్విన్స్ ఏంటి? ఏ యాంగిల్లో ట్విన్స్ వాళ్ళు? అబ్బా బావా. బావా? ఆడ కూడా ఉన్నాడా? వాడెవడు? ఏడు బావా కాదే, డోర్ లో నుంచి వచ్చాడు, ఏదైనా బోర్ లో నుంచి వచ్చాడు ఈడు. ఈయనే మా బావ. బావంటే సోగ్గాడే చిన్ననాయంలో నాగార్జున ఎక్స్పెక్ట్ చేసాడు, సిసింద్రిలో అఖిల్లో ఉన్నాడు ఈడు. చూసావా ఆ? బైసెప్స్ చూసావా? ఏంటవి? ఛాతీ చూసావా? ఛాతీ చూసావా? ఇలా పెట్టి పిసికేస్తా. నీకున్నవన్నీ చూడాలంటే మేము భూతత్వం పెట్టి చూడాలి. నువ్వు అస్సలు తగ్గొద్దు. ఇంకా అంతకంటే తగ్గితే ఏ వైరస్ అనుకో ల్యాబ్కు తీసుకెళ్తారు. నువ్వు బాగా అన్నావు, ఓకే. మీ మరదలను పెళ్లి చేసుకుని ఉండొచ్చు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారా? ఏం లేదండి, తెలిసి ఏం లేదండి. ఇది సెపరేట్, వేరే ఏం లేదు. ఇది సెపరేట్, ఏమీ లేదు. నేను అదే అంటున్నారా? నా మరదలు నా హృదయం చూసి ఇష్టపడలేదు, నాలో ఉన్న టాలెంట్ చూసి ఇష్టపడ్డా. ఏం టాలెంట్? యు వాంట్ టు సీ? ఐ వాంట్ టు సీ. పాట పాడతాడు. పిల్ల ఈడు వినాయక చవితి ఈవెంట్ దగ్గర నుంచి పిల్ల అనేదో మోషన్స్ వచ్చిన వాళ్ళగా వాడిని చేసుకుంటే మంచానికి కూడా నిచ్చనేయాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దేవుడా అనేదే లేదు, చేసేసుకోవడమే. నాకు అర్థమైంది, నేను దీన్ని చేసుకోవాలి అంతే కదా. వచ్చారా చివరికి? బాగా ఫాలో అవుతున్నావు పరదేశి. వెళ్ళిపోండి. ఇదిగో క్షణంలో వచ్చేస్తాం. అరే మొత్తానికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? లేడీస్ మొత్తాన్ని నేను చేసుకున్నా, లేడీ గడపలు నువ్వు చేసుకున్నావురా. 6 కన్యలు చేసుకుంటే అక్షయ పాత్ర ఓపెన్ అయితే అన్నాడు కదా, దాని సంగతి ఇక డబ్బులే డబ్బులు. మామూలుగా ఉండదు ఇవాళ. వాళ్ళ మొత్తానికి డబ్బులు ఇచ్చేసి మనం మంచి అమ్మాయిని చూసే చేసుకుందాం. ఏంట్రా అక్షయ్ పాత్ర అంటే అక్షయ్ ఖాను, అక్షయ్ కుమార్ పుట్టాలు ఉన్నాయి. అక్షయ్ పాత్ర అంటే ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి అదే అర్థం కాదు. డబ్బులు వస్తే మనం డబ్బులు ఎప్పుడు వస్తామంటే అక్షయ్ పాత్రలో నుంచి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చెప్పాలి? ఏమండి ఎంతమంది అండి? మాలో ఒకరికొకరికి తెలియకుండా అందరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? అది కాదు, అంటే మేము ఒక అక్షయ పాత్రను నమ్ముకుని. ఏ పాత్ర? రోజా గారు, మాకు అన్యాయం జరిగింది, మీరే న్యాయం చెప్పాలి. రండి. ఇప్పుడు ఆవిడ వస్తారా? వస్తారు. చూసావా, మాకు న్యాయం చెప్పడానికి
వచ్చారు. న్యాయం చెప్పడానికి కాదు, 25 ఇయర్స్ కదా, డిజైనర్ మంచి శారీ చేశారు, అది చూపించడానికి వచ్చారు. ఏం జరిగింది? వీళ్ళు మోసం చేసి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మేడం. అసలు అమ్మాయిలంటే ఏమనుకున్నారా? వీళ్ళు ఇలా వదిలిపెట్టకూడదు మేడం, మనం అరిచి ఆందోళన చేయాలి. మనం అరిస్తేనే ఆందోళన, మళ్ళీ అరిచి ఆందోళన చేయాలా? ఇది కాదంటే ఏదో అక్షయ్ పాత్ర వల్ల వీళ్ళందరూ ఇలా మోసం చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో నుంచి అందులోకి వచ్చేసినట్టుంది షోలోకి. వాళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ ముగ్గురు అబ్బాయిలే. లేడీ గెటప్స్ తీసేసి వీళ్ళు పెళ్లి చేసుకోండి మీ ముగ్గురు. రోజా గారు చాలా బాగా అనిపించింది. పండగ రోజు అక్షయ్ పాత్రలోంచి ఏం వస్తుందా అని వెయిట్ చేస్తే అక్షయ్ కుమార్, వాళ్ళ అక్షయ్ ఖాన్ అక్షయ్ ఖాన్ వచ్చారా? పంచెస్ అసలు సూపర్ హిలేరియస్, అసలు చాలా ఎంజాయ్ చేశారు. అందరు సూపర్ గా చేశారు. సంగీత గారు, నాకు తెలుగు అంత రాదు, బట్ నాకే చాలా బాగా అర్థమైంది. ఫెంటాస్టిక్. ఇంత నేను నవ్వి చాలా రోజు అయింది. నాకు యాక్చువల్గా ఇక్కడ అంతా నొప్పేస్తుంది ఇప్పుడు. వెరీ నైస్. ఇట్స్ వెరీ క్యూట్ స్క్రిప్ట్. చాలా బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా బ్యూటిఫుల్.